హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎండి ముక్కలు దొండకాయ కూర అయితే చూపించబోతున్నాను. ఎండి ముక్కలు అంటే మటన్ ని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటారు. బాగా ఎండిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటారు. ఇలా ఎండబెట్టుకోవటం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. వీటిని వట్టి తునకలు అని కూడా అంటారు. వీటిని కర్రీ వండే ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటే అరగంట ముందు నానబెట్టినటువంటి ఎండు ముక్కల్ని వాటర్ ఏమీ లేకుండా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ అయితే ఒక 4 to 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ గా ఉంటుంది. ఇలా 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి దొండకాయలు, అలాగే నేను 2 అయితే టమాటాలు వేసాను. టమాటాలు ఆప్షనల్ మాత్రమే, వేయకపోయినా ఏం కాదు. ఇలా దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం వేసిన దొండకాయలు టమాటాలు బాగా మగ్గేదాకా అయితే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం వేసిన టమాటాలు దొండకాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ అయితే పైకి తేలింది అంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలాగే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా దొండకాయ ఎండు ముక్కల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎండు ముక్కలు అనేవి దొండకాయలోనే కాదు, టమాటాల్లో వండుకుంటారు, గోంగూరలో వండుకుంటారు, దోసకాయలో కూడా వండుకుంటారు. ఈ దొండకాయ ఎండు ముక్కల కూర మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.